జనసేన ఆవిర్భావ సభ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయన్నారు. వైసీపీ చేసిన అప్పులకు మేం వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభ నుంచి వెళుతున్నారు. సభలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర కూడా చేయలేని స్థితిలో ఉందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. మొన్న జరిగినటువంటి 12వ ఆవిర్భావ సభకి ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరికి కూడా మా గుంటూరు జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం సభ విజయవంతంపై. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టేదానికి సరిపోతూ ఉన్నాయి. అమరావతిని పునర్నిర్మించుకోవడానికి ప్రణాళికలే ఇప్పటివరకు సరిపోయినాయి. విశాఖపట్నాన్ని మీరు ఆర్థిక నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని నాశనం చేస్తే దాన్ని బాగు చేసే కార్యక్రమం సరిపోతూ ఉంది. ఏదైతే ప్రతి జిల్లాలో మీరు చేసినటువంటి దండాలను సరిచేయడానికి సరిపోతూ ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి మీపై ఉన్నటువంటి ఆరోపణలే సరిచేయడానికే మా యంత్రాంగానికి టైం సరిపోతా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది, మీలాగా మేము ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఎప్పుడు పోలేదు. మీరు తప్పులు చేశారు, మేము సరిదిద్దుతున్నాం. దానికి సుమారుగా 9 నెలలు సమయం పట్టింది. కాబట్టి ఇక నుంచి రాష్ట్రం ఆర్థికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ముందు పరిగెడతా ఉంటుంది.